బ్రో ఎలా అనిపించింది బ్రో మూవీ? బ్రో నేను పెద్ద నెగిటివ్ నా కొడుకుని ఏ సినిమాలో కూడా ఫస్ట్ నెగిటివిటీ ఎదుగుతా, అలాంటిది ఈ సినిమాలో మొత్తం పాజిటివిటీ. సినిమా అయితే సూపర్ అసలు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి చెప్పేంత ఇది కూడా లేదు, బట్ కాకపోతే నా ఫస్ట్ టైం నేను వచ్చి చెప్తున్నాను. సినిమా అయితే సూపర్ అసలు. హై ఎక్స్పెక్టేషన్స్, నా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యాను నేనైతే. ప్రభాస్ ఫ్యాన్ కాదు నేనైతే, కానీ ఇదే ఫస్ట్ టైము 2 గంటలకు సినిమా వచ్చి చూడడం నా జీవితం మాత్రం ఫస్ట్ టైం వచ్చా. ఎక్కడ ఏదైనా నెగిటివిటీ డిసప్పాయింట్ అవుతారేమో చెప్పి భయపడ్డా, కానీ అయితే మాత్రం సూపర్, నిజంగా 100% కేక మూవీ. ఖచ్చితంగా విజిట్ చేయాలి. ఓవరాల్ అయితే సూపర్ నిజంగా. ఇండియన్ మైథాలజీ అండ్ అలాగే ఇక్కడ ఉన్న ఏంటిది పేరు ప్రజెంట్ ఉన్న టెక్నాలజీ మొత్తం అంతా కూడా కరెక్ట్గా మిక్స్ చేసి బాగా తీసాడు సినిమా అయితే మాత్రం. ఎక్సలెంట్. దాంట్లో అయితే కమల్ హాసన్ గారు చిన్నదే ఉంది కానీ విలను, కానీ నెక్స్ట్ టైం సెకండ్ పార్ట్ వస్తే కనుక నాకు తెలిసి దాంట్లో అయితే హై ఎక్స్పెక్టేషన్, మంచి సూపర్ విలన్ కింద ఉంటాడు. సినిమా ఒక్క ముక్కలో చెప్పాలంటే కేసీపీడి బ్రో. ఫస్ట్ హాఫ్ ఒక ఎత్తు అయితే సెకండ్ హాఫ్ ఇంకొక ఎత్తు. 600 కోట్లకు న్యాయం చేసింది కలికి. అశ్విని దత్, నాగశ్విన్ సారీ. అంటే ప్రజెంట్ ఉన్న జనరేషన్ పరంగా మహాభారతం తీసుకొని స్క్రిప్టెడ్గా చేసిన చాలా బాగుంది బ్రో. అట్లానే జెన్యున్గా ఉంది, ఏం తప్పులు చూపించలేదు, పర్ఫెక్ట్ చూపించిండు. కేసీపీడి ఓమరాజు అని గుద్ద వాళ్ళేం కాదు అంతే. బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్ కానీ విజువల్స్ ఎఫెక్ట్స్ ఎలా అనిపిస్తుంది? అంతా రేపటి కోసం అంతే. ఒక్క ముక్కలో చెప్పాలంటే వన్ మ్యాన్ షో అంతే. ఎవ్వరు వీళ్ళు తక్కువ అని కాదు, ప్రతి ఒక్కరు ఎక్కువ దాంట్లో. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ ప్రతి ఒక్కరికి న్యాయం చేసింది వాడు నాగార్జున. అట్లుంది సినిమా. 3 సార్లు కాదు 4 సార్లు కూడా చూడొచ్చు సినిమాని. అన్న మూవీ అయితే చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకొని వెళ్తామో, మన నాగమామ నాలాగా బక్క ఉంటాడు కానీ పవర్ చాలా ఉంది. ఏ ఎక్స్పెక్టేషన్స్ అయితే వెళ్తామో అంతేకి ఒక 2 రెట్ల ఎక్స్పెక్టేషన్స్ అయితే మనం మూవీకి బయటకు వస్తాం. అలా ఉంది. ఒక దిక్కు సైన్స్, ఒక దిక్కు మహాభారతం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలాంటి యూత్ ఏంటంటే ఈ సినిమా చూశాక మహాభారతం గురించి తెలుసుకోవాలని కన్ఫామ్గా అనుకుంటారు. ఈ రోజులో మహాభారతం గురించి అందరూ ఏదో లైక్ తీసుకుంటారు, ఎక్కువ సైన్స్ దిక్కు వెళ్తారు. కానీ ఈ మూవీ చూసినాక ఒక్కొక్కరు క్యారెక్టర్స్ ఇస్తారు. ఆ క్యారెక్టర్స్ అసలు ఎలా వచ్చాయి, కానీ అలాంటి క్యారెక్టర్స్ తెలుసుకోవడానికి మహాభారతం ఇవ్వడానికి అలాంటి యూత్ అయితే కన్ఫామ్గా ట్రై చేస్తారు. మహాభారతం మీద ఎన్నో సినిమాలు వచ్చినాయి కదా, ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ ఎన్నో సినిమాలు వచ్చాయి, మీరు అన్నది కరెక్టే. నేను చిన్న ఉన్నప్పటి నుంచి సినిమాలు వచ్చాయి, కానీ అవన్నీ నేను చూడలేదు. కానీ ఇలా ఈ జనరేషన్లో ఇలాంటి సినిమా బిగ్ స్క్రీన్లో చూపించడం, మహాభారతం మీద ఇంట్రెస్ట్ చూపించడం, ఇదే ఫస్ట్ సినిమా. మొత్తానికైతే సినిమా సూపర్ హిట్ అవుతుందన్న 100%. టెక్నికల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బీజం చూడాలి. మేబీ సంతోష్ అనుకుంటా మ్యూజిక్ డైరెక్టర్. ఆసమ్, అసలు ఆసమ్. కమల్ హాసన్ సార్ అయితే ఎలా అంటే ఒక వెరైటీగా అసలు కమల్ హాసన్ అని అనిపిస్తుంది. తన క్యారెక్టర్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, అసలైన క్యారెక్టర్ స్టార్ట్ అవుతుంది. ఒక దిక్కు విజయ్ దేవరకొండ బాణం విసురుతాడు, ఒక దిక్కు ప్రభాస్ బాణం విసురుతాడు. అసలు ఏమవుతుంది? రాజమౌళి అంటావా నాకు మా ఫ్రెండ్ ఆర్జీబీ. అసలు మా ఫ్రెండ్ ప్రభాస్ పరేషాన్ గంగు నీకు తెలుసు అనుకుంటా. అప్పుడే పోతున్నాను చూడని అలాగానే చూసాడు. మేము పొద్దుగాలు వేసినామో 6 గంటలకు దాని వెళ్ళిపోతున్నా. నేను వచ్చా 4 గంటలకు వచ్చారా? 4 గంటలకు వచ్చా అన్న. ఆర్జీవి అయితే అసలు అవసరం అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అమ్మో బాబాయ్, మైండ్ బ్లోయింగ్ బాబాయ్. ఆర్జీవిని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ సినిమా మాత్రం సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ. వర్షం పడుతుంది. ఇంటర్వెల్ సీన్ అయితే సూపర్ అన్న, చాలా బ్యాంగ్ అనిపించింది. క్లైమాక్స్ అయితే చాలా హైలైట్, దేవుడు బాగా చూపించాడు. చాలా బాగుంది సినిమా అయితే. అంత చూడాల్సిందే, ఫ్యామిలీ వెళ్ళాల్సిన సినిమా అది. చాలా బాగుంది సినిమా మాత్రం. హిట్టే అన్న, హిట్ పక్కా హిట్ చూడవచ్చు అందరూ. అన్ని ఇన్ని రోజుల నుంచి మెయిన్ సినిమాలు లేవు, ఇప్పుడు మెయిన్ సినిమా వచ్చింది కలికి, చూడవచ్చు అందరూ. ఫ్యాన్స్ హ్యాపీ. ఒక కోడ్ ఇది లోకి యూనివర్స్ లేదు, ఇంకా ఓన్లీ నాగశ్విన్ మల్టీ యూనివర్స్ ఇంకా మూవీ. భయా మూవీ గురించి చెప్పాలంటే నా జీవితంలో ఇలాంటి టెక్నికల్ బ్రిలియన్స్ అయితే చూసి ఉంటున్నాను, అలాంటి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే చూసి ఉంటాను. అందరూ తెలుగు సినిమా అంటున్నారు కదా, తెలుగు సినిమా ఇండియా సినిమా స్టాండర్డ్స్ని దాటేసి హాలీవుడ్ స్టాండర్డ్ రీచ్ వెళ్ళిపోయింది. నాగశ్విన్ సినిమాలో చెప్పిన స్టోరీ టెల్లింగ్ ఏదైతే ఉందో, ప్రెజెంటేషన్ ఏదైతే ఉందో, ఇంకో డైరెక్టర్ కాదు కదా, హాలీవుడ్లో జేమ్స్ కెమెరాన్ తీసుకొని వచ్చినా కూడా పనిరాడు. ఆ విజువల్స్ని, ఆ ప్రజెంట్ చేసిన విధానాన్ని కానీ, ప్రభాస్ని రివీల్ చేసిన విధానాన్ని కానీ, కమల్ హాసన్ చూపించిన విధానాన్ని కానీ, ప్రతి క్యారెక్టర్కి ఎక్కడ డిమాండ్ ఉండాలో ఎక్కడ పెట్టడం కానీ, క్లైమాక్స్ చాలు భయ్యా. నువ్వు ఫస్ట్ హాఫ్ చూడవలేదు, సెకండ్ హాఫ్ చూడవలేదు, క్లైమాక్స్ ఒక్కడు చూడు, నీ సినిమా ఏంటో తెలిసిపోతుంది అంతే. అన్న
ప్రభాస్ బాహుబలి తర్వాత మా ప్రభాస్ని చూడలేకపోయాం ఒక్కళ్ళు సరిగ్గా చూపించడం లేరన్నా. అంతంత బడ్జెట్లు పెట్టి సినిమాలు తీసి వాళ్ళు ఎందుకు తీశారు కూడా వాళ్ళకి తెలియదు. కానీ నేను డైరెక్టర్ని ఎవరిని కించపరచట్లేదు, కానీ ఎప్పుడెప్పుడు మళ్ళీ బాహుబలి ప్రభాస్ని చూస్తామని చెప్పి కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసాం. ఫ్యాన్స్కి మళ్ళీ అంతకు మించిన సినిమా ఇచ్చినందుకు నాగశ్విన్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. అండ్ ఇంకొకటి, దయచేసి నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి ఒకసారి మీరు సినిమా చూడండి అన్న. సినిమా చూడకుండా అయితే రివ్యూలు రాయకండి. ఎందుకంటే ఇది మన తెలుగు సినిమా, మన ఇండియన్ సినిమాకి మన తెలుగు అంటే ఏంటో బాహుబలి ద్వారా తెలిసింది. హాలీవుడ్కి మన ఏదైతే మన భగవద్గీత ఉందో దాన్ని బేస్ చేసుకుని, మహాభారతాన్ని బేస్ చేసుకుని ఒక మంచి సినిమా తీశారన్న. దాన్ని మీరు వచ్చి చూసి రివ్యూలు రాయండి. ద బెస్ట్ సినిమా ఇప్పుడు దాకా మనం తెలుగులో చూసినట్లో. నేను హైయెస్ట్ కలెక్షన్లు ఎంత వస్తాయని కలెక్షన్లు పక్కన పెడితే బాహుబలి 2 రికార్డుని అయితే కొడుతుంది. కానీ కలెక్షన్లు పక్కన పెడితే రివ్యూలు రాసే వాళ్ళు మాత్రం ఒక్కసారి సినిమాకి వచ్చి చూసి మీకు నచ్చితేనే రివ్యూలు రాయండి. కానీ అనవసరంగా బ్యాడ్ టాక్ మాత్రం స్ప్రెడ్ చేయకండి ప్లీజ్. మా ప్రభాస్ని చూసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్స్. నా బర్త్డే నాడు నాకు ప్రభాస్ ఎంత మంచి గిఫ్ట్ ఇస్తాడని కల్లో కూడా అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్.